జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సీనయ్య, అత్తయ్య మీరు తీసుకొచ్చారా? అదేంటత్తయ్య, నేను కాఫీ మాత్రమే అడిగాను, మీరు లడ్డు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడే మనసులో అనుకున్నాను అత్తయ్యతో చెప్పి లడ్డు తిందామని. మీరు తీసుకొచ్చారు. ఆత్య మీద అలాంటి ఘటన చేసిన వాణ్ణి శిక్షించాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను సీనయ్య. చాలా చాలా మంచి పని చేసావయ్యా. తన బాధ కొంచెమైనా తీరి అలా ఉందంటే దానికి కారణం నువ్వే. నువ్వు నా కొడుకు విసీనయ్యా. నా కొడుకు తెలివిగా ఇంత మంచి పని చేస్తే ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉండాలి. ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సీనయ్య. ముందు ముందు ఏం జరుగుతుందోనని భయపడి అలా వదిలేసి ఉంటే జీవితాంతం చాలా బాధగా ఉండేది. కానీ నువ్వు ఆత్య గురించి ఆలోచించి ఇదంతా చేశావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సీనయ్య. అత్తయ్య, నేను మీ కొడుకునన్నారు. అంతకంటే కృతజ్ఞత ఇంకేముంటుంది అత్తయ్య? అత్తయ్య, బాధపడకండి అత్తయ్య, అంతా మంచి జరిగింది కదా. అవును, ఇదంతా నేను చేసినట్టుగా మీకెవరు చెప్పారు? నేనే బావా. ఈ విషయం సీక్రెట్గా ఉంచాలని నేనే చెప్పాను బావా. కానీ వాడికి శిక్ష పడిందన్న ఆనందంలో అమ్మకంతా నిజం చెప్పేశాను. సారీ బావా. చేయాల్సింది చేసేసి సారీ చెప్తున్నావా? చూడు అత్త ఎంత బాధపడుతున్నారో. లేదు సీనయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవి ఆనంద బాష్పాలు. అవును, ఈ విషయం ఆచికి చెప్పారా? చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పలేదు? తనకి చెప్పాలి కదా. తను ఎంత సంతోషిస్తుంది. మన సీను చేసిన మంచి పని తనకు కూడా తెలియాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.